ఈ విధంగా సుగ్రీవుని గజపుష్పవల్లికతో అలంకరించినటువంటి వాడై యుద్ధ సన్నద్ధులై కిష్కింధా నగరం వైపుగా వెళుతూ ఉన్నారు. రామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు మాట్లాడుకుంటూ కిష్కింధా నగరం వైపు వెళుతూ ఉన్నారు. అనేకమైనటువంటి ఆ అరణ్య ప్రాంతంలోని ఆనందకరమైనటువంటి దృశ్యాలు చూస్తూ వాళ్ళు వెళుతూ ఉంటే ఒకానొక చోట ఈ మతంగముని ఆశ్రమం దగ్గర నుంచి కిష్కింధా నగరానికి వెళ్ళే లోపల మధ్యలో ఉండేటువంటి అరణ్యంలో ఒక విచిత్రం కనపడ్డది. ఏమిటి అంటే అక్కడ ఒక పెద్ద పొద మాదిరి ఉంది. అంటే చుట్టూ అరటి చెట్లు, అనేకమైనటువంటి ముళ్ళ పొదల మాదిరి పొదలు ఉన్నాయి. మానవుడు చొరరాని విధంగా ఉంది. అక్కడ మంచి సంగీత వాద్యం వినబడుతుంది. ఆకాశంలోకి పొగ వస్తూ ఉన్నది. చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. దివ్యమైనటువంటి తేజస్సుతో అగ్నిహోత్రం ప్రజ్వరిల్లుతూ ఉంది అక్కడ. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి అడిగాడు, సుగ్రీవా, ఏంది ఈ యొక్క పరిస్థితి? ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉన్నదే, ఏమిటిది? మనం అక్కడికి వెళ్ళవచ్చా అంటే అక్కడికి మనం ఎవ్వరం వెళ్ళలేము రామచంద్ర. మనం నమస్కారం చేసుకోవడం తప్ప అక్కడ చేయగలిసిందేమీ లేదు. కానీ ఈ ప్రాంతానికి నమస్కారం కానీ చేసి మనం మనసారా కానీ ప్రార్థిస్తే మన శరీరానికి ఏ వ్యాధులు రావు, మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది, మంచి ఆరోగ్యం కలుగుతుంది. అయితే ఏమిటిది అంటావా? దీన్ని సప్తజన మహర్షుల ఆశ్రమము అని పిలుస్తారు. సప్తజన మహర్షుల ఆశ్రమం అని పిలుస్తారు. ఈ సప్తజన మహర్షి ఆశ్రమం యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ 7 ఋషులు ఉన్నారు. ఆ 7 ఋషులు కూడా అనేక సంవత్సరాలు, అంటే 700 సంవత్సరాలు తలక్రిందులుగా వేలాడుతూ 7 రోజులకు ఒకసారి వాయుభక్షణులై, అంటే వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకునే లేదు, శ్వాస కూడా నిలిపేశారు. 7 రోజులకు ఒకసారి మాత్రమే శ్వాస తీసుకునేవాళ్ళు. అంటే శ్వాస కూడా కుంభకంలో ఉంటూ వాళ్ళు శ్వాసను కూడా నిలిపివేసేసి వాయువును మాత్రమే స్వీకరిస్తూ ఆ వాయువును వారానికి ఒక్కసారి తీసుకుంటూ 700 సంవత్సరాలు ఈ ఋషులు ఘోరమైనటువంటి తపస్సు చేశారు. ఆ ఘోరమైనటువంటి తపస్సు చేస్తే ఆ తపస్ ప్రభావం వల్ల వాళ్ళు 700 సంవత్సరాలైన తర్వాత దివ్యలోకాలకు వెళ్ళిపోయినారు. ఆ తప ప్రభావం వల్ల, ఆ తప ప్రభావం వల్లనే ఈ ఆశ్రమం ఎలా ఉన్నదయ్యా అంటే చుట్టూ పొదలతో నిండిపోయి అక్కడ వాళ్ళ తపస్సే ప్రకాశిస్తూ ఉన్నది. ఈ రూపంగా త్రేతాగ్నులు 3 అగ్నిహోత్రాలు ఎప్పుడూ మండుతుంటాయి. అక్కడ మండుతున్నవి అనేటువంటి దానికి మనకు నిదర్శనం ఏంటంటే ఆకాశం వైపు చూడు, ఆ పొగ వస్తూనే ఉంటుంది ఎప్పుడు. అక్కడికి దేవతలు కూడా వెళ్ళలేరు. దేవతలు కూడా వెళ్ళి అక్కడ ఏముందనేటువంటి పరిస్థితిని చూడలేరు. ఇక మానవ మాత్రులం మనమే వెళతాము రామచంద్ర. ఆ సప్త జన ఋషుల ఆశ్రమానికి ఒక్కసారి మనసారా నమస్కరించు. అన్ని విధాలైనటువంటి ఆ శారీరక సంబంధమైనటువంటి దోషాలు, బాధలు పోతాయని చెప్పి ఆయన సుగ్రీవుడు చెప్పాడు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆశ్రమానికి నమస్కారం చేశారు. నమస్కారం చేసి ఇంకా ఆ దారిలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ వాళ్ళు వెళుతూ ఉన్నారన్నమాట. వెళుతుంటే అక్కడ కిష్కింధా నగర సమీపానికి చేరారు.
కిష్కిందా నగర సమీపానికి చేరిన తర్వాత దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ముళ్ళు ఎక్కువగా పొదలుగా ఉండేటువంటి చోట పొదల మాటున ఎవరికి కనపడకుండా రామ లక్ష్మణులు వీళ్ళందరూ కూడా నిలబడుకుని ఉన్నారు. సుగ్రీవుని పంపించారు. వారిని యుద్ధానికి పిలిచి నువ్వు యుద్ధం చేస్తూ ఉండు, ఈ మాల మాత్రం మెడలో నుంచి తీవద్దు, ఈ మాల మెడలో ఉండేవాడే సుగ్రీవుడిని మాకు గుర్తు అని చెప్పారు. సరే అని చెప్పి ఆ గజ పుష్ప వల్లికామాలను ధరించినటువంటి వాడై సుగ్రీవుడు ఆ కిష్కిందా నగర ద్వారం దగ్గరకు వెళ్ళి ఒక్క సింహనాదం చేసి మళ్ళీ యుద్ధానికి పిలిచాడు వాలిని. వాలిని ఎప్పుడైతే యుద్ధానికి పిలిచాడో వాలి వెంటనే క్రోధ తామ్రాక్షుడై వీడికి ఎన్ని దెబ్బలు కొట్టా కానీ భయం లేనట్టుంది, మళ్ళీ ఇంత పొగురుగా వస్తున్నాడే అని చెప్పి హుటాహుటిగా యుద్ధానికి బయలుదేరాడు వాలి. వాలి ఎప్పుడైతే బయలుదేరాడో వెంటనే తార వాలి యొక్క భార్య వచ్చి ఆ వాలిని నివారించింది. నాథ, నీవు యుద్ధానికి వెళ్ళవద్దు. ఏమంటే దెబ్బలు తిన్నటువంటి సుగ్రీవుడు మరలా వచ్చి సింహనాదం చేసి యుద్ధానికి పిలుస్తున్నారంటే ఏదో ఒక విధమైనటువంటి సహాయం ఎవరో సుగ్రీవుడికి అండగా ఉన్నారు. సుగ్రీవుడు ఒంటరిగా వచ్చి నిన్ను జయించలేడనేటువంటి విషయం సుగ్రీవుడికే తెలుసు. కానీ దెబ్బలు తినిపోయిన వెంటనే కొన్ని రోజులకే మళ్ళీ దగ్గరనే నిన్నగాక మొన్న దెబ్బలు తిన్నవాడు మళ్ళీ వచ్చాడంటే ఏదో కారణం ఉంది. నాథ, అంగదుడు ఒకసారి ఆ పరిసర ప్రాంతాల్లో పంపా పరిసర ప్రాంతాల్లో విహరించేటప్పుడు ధనుర్బాణాలు ధరించినటువంటి ఇద్దరు రాజకుమారులతో సుగ్రీవుడు సఖ్యం చేసుకున్నట్టుగా అంగదుడికి తెలిసింది. నాతో చెప్పాడు. వాళ్ళు ఎవరు అంటే ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి రామలక్ష్మణులు అనేటువంటి విషయం కూడా తెలుసుకున్నాము. వాళ్ళతో స్నేహితం చేసుకోనున్నాడు సుగ్రీవుడు. వాళ్ళ అండ ఉన్నది కాబట్టి ఈరోజు మరలా నీ మీదకి యుద్ధానికి వచ్చాడు, నీవు యుద్ధానికి వెళ్ళొద్దు అని తార చెప్పింది. అప్పుడు వాలి చిరునవ్వు నవ్వేట. చిరునవ్వు నవ్వి, తార, సుగ్రీవుడు నా మీదకి యుద్ధానికి వచ్చాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాకు వంశంలో పుట్టుండేటువంటి వాడు కదా. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రాజులెప్పుడు అధర్మ కార్యాలు చేయరు. కాబట్టి రాముడు అధర్మంగా ఎట్లా సహాయం చేస్తాడు? ఒకవేళ సుగ్రీవుడికి సహాయం చేయడానికి వచ్చినా న్యాయాన్యాయ విచక్షణ లేకుండా, నన్ను సంప్రదించకుండా, మా ఇద్దరిని పిలిచి మాట్లాడకుండా, సుగ్రీవుడిదే యథార్థమైనటువంటి తప్పు లేదు, సుగ్రీవుడి తప్పు లేదు, నాదే తప్పు అని చెప్పి నిర్ణయించి నన్ను శిక్షించడానికి ఎలా పూనుకుంటాడు రాజు? ఏ రాజైనా కూడా ఒక ధర్మ విచక్షణ అనేటువంటిది ఉంటుంది కదా, న్యాయాన్యాయ విచారణ చేయాలి కదా. అలా చేయకుండా ఎవ్వరూ కూడా శత్రువుని శిక్షించరు. కాబట్టి అందులో ఇక్ష్వాకు వంశపు రాజులు అంటే అంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి రామచంద్రమూర్తి నన్ను ఏం చేయడు, నేను వెళ్ళి సుగ్రీవుడి యొక్క మదాన్ని అణిచి వాడిని సంహరించను. తారతో చెప్పాడు అన్నమాట. ఎన్ని దెబ్బలైనా వాడిని కొడతానే గాని, తరివేస్తాను గాని వాడిని చంపను అని చెప్పాడు. వాలి యొక్క గొప్పతనం ఏంటంటే ఎన్నోసార్లు సుగ్రీవుడు పోయి ఉన్నాడు యుద్ధానికి. ఎన్నిసార్లు పోయినా కొట్టి తరివేశాడే కానీ చంపాలంటే 5 నిమిషాల్లో చంపేస్తాడు సుగ్రీవుడిని. చంపలే. ఆ మమకారం అనేటువంటిది ఉంది, కానీ కోపము ఉంది. కోపం ఉన్నప్పటికీ కూడా సుగ్రీవుణ్ణి అనేక సార్లు యుద్ధ రంగాల్లో వదిలేసి ఉన్నాడు, చంపలేదు. ఇప్పుడు కూడా తారతో చెప్తున్నాడు, నేను సుగ్రీవుణ్ణి ఏం చేయను, సుగ్రీవుడి యొక్క పొగురు అడిగే విధంగా, వాడి గర్వం అడిగే విధంగా వాడిని కొట్టి తరివేస్తానే కానీ నేను చంపను. కాబట్టి నువ్వేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ నన్ను గురించి భయపడుతున్నావేమో,
నన్ను గురించి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే నన్ను రాముడు ఏమీ చేయడు, రాముడు ధర్మాత్ముడు కాబట్టి నన్ను ఏం చేయడని చెప్పి ఆ వాలి అన్నాడు. వాలికి ఎన్నో విధాల హితబోధ చేసింది తార. అయినా కానీ వాలి ఒక శత్రువు యుద్ధానికి పిలిచినప్పుడు మనం భయపడి వెనక్కి రావడం అనేటువంటిది అది సబబు కాదని చెప్పి వాలి చెప్పాడు. ఇక ఎంతమంది చెప్పినా కానీ వాలి వినడం చెప్పి అప్పుడు ఆ యొక్క తార వాలిని మనసారా కౌగిలించుకున్నటువంటిదై కన్నీళ్లు పెట్టుకొని బ్రతిమలాడి నువ్వు వద్దు యుద్ధానికి అని చెప్పింది. అయినా కూడా ఆ వాలి ఆమె మాట వినకుండా ఎలాంటి ఇబ్బంది జరగదు, నువ్వు నన్ను ఆపద్దని చెప్పి ఆ తారను సముదాయించి కళ్ళనీళ్లు తుడిచి, తార నేను వెంటనే తిరిగి వస్తాను, నువ్వెందుకు బాధపడతావని చెప్పి ఆ తారను సముదాయించి బయలుదేరాడు. మామూలుగా అయితే వీరోచితంగా వీరుడు బయలుదేరేటప్పుడు వీరుడు యొక్క భార్య ఆ హారతి ఇచ్చి తర్వాత విజయాన్ని పొంది రమ్మని చెప్పి కోరుతూ భగవంతుడిని ప్రార్థిస్తూ తన భర్తను పంపిస్తుంది. కానీ ఇక్కడ తార అలా చేయడానికి ఆమె సాహసించలేదు. ఎందువల్లంటే రామచంద్రమూర్తి వల్ల వాలి మరణిస్తాడు, ఆ రామచంద్రమూర్తి సహాయం ఉన్నందువల్లే సుగ్రీవుడు ఇంత విజృంభిస్తున్నాడనే విషయం తారకు బాగా తెలుసు. అందువల్ల ఇంకా వాలి వస్తాడో రాడో అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి ఎన్ని విధాల ఆయన్ను అడ్డగిచ్చినా కానీ ఆయన ఊరుకోక వెళ్ళిపోవాలన్నప్పుడు అప్పుడు ఆ వాలిని మనసారా కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టి దుఃఖిస్తూ ఉందట. అప్పుడు వాలి ఆమెను సముదాయించి ఏం పర్వాలేదు నేను పోయేసి వస్తాను అని చెప్పి వచ్చేసాడు. బయలుదేరి ఆ కాంచనమాల మెడలోనే ఉన్నది, బయలుదేరి వచ్చాడు. కిష్కిందా ద్వారం దగ్గర సింహనాదం చేస్తున్నాడు సుగ్రీవుడు. వాలి రావడం సుగ్రీవుడి మీద దూకేడట. దూకిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంకా వాలి సుగ్రీవుల యుద్ధాన్ని వర్ణించాల్సినటువంటి అవసరం లేదు, ఇష్ట ప్రకారం కొట్టుకుంటున్నారు. ఇష్ట ప్రకారం కొట్టుకుంటున్నారంటే ఆ వాలి సుగ్రీవుల యొక్క విషయాన్ని మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏమంటే, వాలి యొక్క మెడలో ఇంద్రదత్తమైనటువంటి కాంచనమాల ఉంది, సుగ్రీవుడి మెడలో రామదత్తమైనటువంటి మాల ఉన్నది. వీళ్ళు ఆ మాలల యొక్క ప్రభావం వల్ల రెట్టించినటువంటి బలంతో చూడండి, ఇక్కడ సుగ్రీవుడి బలాన్ని సగం లాక్కోవాలి కాంచనమాల, కానీ రామచంద్రమూర్తి మామూలుగా వల్లికతో తీగతో చేసినటువంటి మాల వేసినా దాంట్లో ప్రభావం ఉంది కాబట్టి సుగ్రీవుడికి కూడా బలం తగ్గడం లేదు. యుద్ధం చేస్తున్నారు, బాగా యుద్ధం చేస్తూ ఉంటే ఆ సుగ్రీవుడి బలమే కొంచెం తగ్గేటట్టుగా అనిపిస్తుంది కానీ వాలి బలమే తగ్గడం లేదు. అప్పుడు సమయాన్ని చూసి సుగ్రీవుడు దిక్కులు చూస్తున్నాడు, ఇంకా నా శక్తి అయిపోవస్తున్నది, బాణ ప్రయోగం చెయ్యి అన్నట్టుగా చూస్తూ ఉంటే అప్పుడు ఆ రామచంద్రమూర్తి ఒక దివ్యమైనటువంటి అస్త్ర ప్రయోగం చేయబోతున్నాడు. మనసులో ఆ వాలి సంహారం చెయ్యాలి, సుగ్రీవుడికి పట్టాభిషేకం చెయ్యాలి, దుష్ట శిక్షణ చెయ్యాలి అని చెప్పి సంకల్పించి ఆ దివ్యాస్త్రాన్ని సంధించి వాలి వక్షస్థలం మీద తగిలేటట్టుగా ప్రయోగించాడు. ఎప్పుడైతే తీవ్రంగా వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారో ఉన్నట్టుండి ఆ చెట్లలో నుంచి ఒక దివ్యాస్త్రం వచ్చి నేరుగా వాలి వక్షస్థలంలో గుచ్చుకుంది. వాలి వక్షస్థలంలో గుచ్చుకుందంటే ఎంత రెప్పపాటులో జరిగిపోయింది అది. ఏమాత్రం అస్త్రం వచ్చేది గమనించున్నా వాలి దాన్ని పరిహరించగలిగిన వేగం కలిగిన వాడంటే 4 సముద్రాల్లో సూర్యోదయాత్పూర్వం బయలుదేరి సూర్యోదయం అయ్యే లోపల వచ్చేసేవాడంటే ఎంత వేగం కలిగిన వాడు చూడండి. అంత వేగం కలిగిన వాడు కూడా దాన్ని గమనించలేనంత వేగంగా
రామచంద్రమూర్తి ప్రయోగించాడు. రెప్పపాటులో వచ్చి ఆ బాణం ఈయన వక్షస్థలంలో గుచ్చుకుంది. అంతే. ఆ వాలి ఆ రామబాణం ఎప్పుడు తగిలిందో వెల్లకిల పడిపోయినాడు. వెల్లకిల పడిపోయి కాంచనమాల ప్రభావం వల్ల ప్రాణంతో ఉన్నాడు. రామచంద్రమూర్తి ప్రయోగించిన బాణానికి క్షణకాలంలో మరణించాలి మనిషి. కానీ రామచంద్రమూర్తి ప్రయోగించింది కూడా వాలి కొంతసేపు బ్రతకాలనే సంకల్పంతోనే ప్రయోగించాడు. ఆ బాణం ఎప్పుడైతే తగిలిందో వాలి పర్వతాకారుడైనటువంటి ఆ వాలి నేల కొరిగాడు. బాణం గుచ్చుకోంది. అప్పుడు ఆశ్చర్యపోయి ఆ వాలి ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది నేను పడిపోతున్నానని చెప్పి ఎప్పుడైతే పడిపోయినాడో అప్పుడు చెట్ల మాటున ఉన్నటువంటి రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి ఆ వాలి దగ్గరకు వచ్చేటోటికి వాలి ఆ దివ్యమంగళ విగ్రహుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఇక్ష్వాకు వంశ రాజు అయినటువంటి ఆ రామచంద్రమూర్తి దర్శనం చేసుకుని వాలి ఎంత గొప్పవాడో చూడండి. రామ బాణం చేత మరణించబోతున్నాడు, రామ దర్శనం చేసుకుంటున్నాడు. ఇంకా వాలిని దుర్మార్గుడని ఎలా అనగలం? కాబట్టి ఆ రామనామాన్ని స్మరిస్తేనే మోక్షం అని చెప్తుంటే సాక్షాత్తు రాముడే ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా ఉండడం కాకుండా రామనామ స్మరణ కాకుండా రాముడే మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు వాలి రామచంద్రమూర్తి ఛాయ చూసి, రామ ఎంత పని చేసావయ్యా, ఇక్ష్వాకు వంశానికే గొప్ప అపకీర్తి తెచ్చావే, ఈ పని నీ జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోదా? ఎంత అధర్మానికి పాల్పడ్డావు నీవు. ఈ విధంగా నా కంట పడకుండా, నా ఎదురుగా రాకుండా ఈ విధంగా బాణప్రయోగం చేసి నన్ను చంపవచ్చా? నేను నీకేమన్నా అపకారం చేశానా రామ? నీకు నాకు విరోధం ఏమన్నా ఉన్నదా? అసలు నీ దేశానికి నేను ఎప్పుడన్నా వచ్చానా? నీతో ఎప్పుడన్నా సంప్రదించానా? నీకేమన్నా అపకారం చేశానా? అసలు నీతో ఇప్పటికి నేను మాట్లాడనే లేదే. నీవు నన్ను ఎందుకు చంపావు? అందులో ఎదురుగా వచ్చి యుద్ధం చేసి కారణం చెప్పి చంపున్నా నేను సంతృప్తి పడేవాడిని. అసలు ఏ కారణం లేకుండా నన్నెందుకు నీవు ఈ విధంగా చంపావు అని చెప్పి, చంపుతున్నావు అంటే చంపావంటే ఇంకా చనిపోతాడు, ఇంక దానికి తిరుగులేదు. కానీ కొస ప్రాణంతో ఉన్నాడనమాట. అప్పుడు రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వుతూ, వాలి నీవు సామాన్యుడవు కావు, నీవు ఈ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే నిన్ను ప్రాణంతో ఉంచాను. నిన్ను అధర్మంగా నేను ఎప్పుడూ చంపలేదు. నీ అధర్మమే నిన్ను సంహరించింది. నువ్వు చేసినటువంటి దుష్ట కార్యాలే నిన్ను ఈ విధమైనటువంటి సంహారానికి దారితీశాయి. వాలి, నేను ఎందుకు సంహరించాను అనేటువంటి కారణం తర్వాత చెప్తాను. అసలు నువ్వు చేసినటువంటి పని ఏమిటి? తమ్ముడు సాక్షాత్ కుమారుడితో సమానం కదా. కుమారుడితో సమానమైనటువంటి వాని భార్య కోడలు కదా. ఆ కోడళ్ళు నువ్వు ఏ విధంగా గౌరవిస్తున్నావు? తమ్ముడికి ఈ విధంగా అన్యాయం చేసి తమ్ముని భార్యతో, తమ్ముడు బ్రతికి ఉండగా తమ్ముడి భార్యతో కలవడం అనేటువంటిది మంచి పని. ఇంత పాపానికి నువ్వు ఒడిగట్టావు కదా. మృగజాతిలో కానీ ఏ జాతిలో కానీ భర్త ఉండగా ఆ భార్యను కలవడం అనేటువంటిది తప్పు కదా. అదేవిధంగా భర్త లేనప్పుడు మీ మృగజాతిలో ఎట్లయినా కూడా ఎవరితో అయినా ఎవరైనా ఉండొచ్చు, దాన్ని నేను కాదనడం లేదు. కాబట్టి
ఆ తమ్ముడి భార్య అయినటువంటి రుమతో కలిసి ఉండడమే కాకుండా తమ్ముడిని ఈ విధంగా హింసించడం, తమ్ముడిని తరివేయడం నీకు ధర్మమేనా? ఒకవేళ నువ్వు బిలంలో అడ్డం పెట్టాడు, ఆ కొండ పెట్టి నన్ను ఆపాడన్నప్పుడు కారణం సుగ్రీవుడు చెప్పాడు కదా, నీ పాదాలు పట్టుకున్నాడు కదా, నిన్ను క్షమించమని అడిగాడు కదా, ఆ క్షమించలేకపోయినావా నువ్వు? తమ్ముడు నీ మీద నిజమైనటువంటి పగతో, నిజమైనటువంటి కుట్రతో ఆ పని చేశాడని ఆలోచిస్తున్నావా? నీ మనస్సాక్షితో ఒక్కసారి ఆలోచించి చూడు వాలి. సుగ్రీవుణ్ణి ఈ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు హింసించడం ధర్మమా? ఇక సుగ్రీవుడికి నేను రాజ్య పట్టాభిషేకం చేస్తాను, నీ కష్టం తీరుస్తాను, వారిని సంహరించి నీకు సుఖాన్ని ప్రసాదిస్తానని చెప్పి అగ్నిసాక్షిగా నేను స్నేహితం చేసుకుని ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞను నిర్వహించడానికే చంపాను. ఇక ఈ విధంగా చంపడం అధర్మం కదా అని అంటావేమో, అధర్మం కాదు అని నిరూపించడానికి నేను కొన్ని వాక్యాలు చెప్తాను వినమని చెప్పి ఆ వాలితో రామచంద్రమూర్తి చెప్తున్నాడు. ఏమిటయా అంటే, వాలి, నిన్ను నేను అన్యాయంగా చెట్టు చాటు నుండి సంహరించడం తప్పు అంటున్నావు, కానీ నీవు నీతో పగబెట్టుకున్నానా, నీ జోలికి వచ్చానా, నీ కారణమా, నీ దేశానికి వచ్చానా అంటున్నావే వాలి. ఇక్ష్వాకు వంశ రాజులు ఈ 4 సముద్రాల మధ్య ఉండేటువంటి భూమినంతా కూడా పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈ సర్వ రాజ్యం మీద కూడా మాకు అధికారం ఉన్నది. ఈ అధికారం ఉండేటప్పుడు ఈ అరణ్యాల మీద కూడా మాకు రాజులకు అధికారం ఉంది, సూర్యవంశపు రాజులకు. ఎక్కడ అన్యాయం జరిగినా కానీ శిక్షించాల్సినటువంటి, దుష్టులను శిక్షించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇక్కడ ఈ అరణ్యంలో సుగ్రీవుడికి అన్యాయం జరిగింది. నువ్వు వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా సుగ్రీవుణ్ణి ఈ విధంగా అన్యాయంగా నీవు శిక్షించడం అనేది చాలా తప్పు. కాబట్టి నిన్ను శిక్షించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. అయితే మీరు వానరులు కాబట్టి ఎదురుగా వచ్చైనా చంపచ్చు, పక్క నుండైనా చంపచ్చు, ఒక మృగజాతిని ఉచ్చులు వేసి చంపచ్చు, బోన్లు కట్టి చంపచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసైనా సంహరించవచ్చని ధర్మశాస్త్రం ఉన్నది. కాబట్టి నిన్ను సంహరించడం జరిగింది. కాబట్టి నేను ఎక్కడ నుంచైనా నిన్ను చంపవచ్చు, అందువల్ల తప్పు లేదు, అధర్మాన్ని నేనేమీ పాటించలేదు. ఇక నీవు మరణించడానికి కారణం ఏమిటయ్యా అంటే, నీ యొక్క పాపమే, నువ్వు చేసినటువంటి ఘోర పాపమే నిన్ను ఈ విధంగా శిక్షించింది. కాబట్టి నువ్వు ఈ యొక్క మరణాన్ని గురించి ఎలాంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నాడు. అయితే రామ, ఏదైనా మృగజాతిని వేటాడేటప్పుడు ఆహారానికి పనికొచ్చేటువంటి మృగాన్ని వేటాడతారు కదా, అట్లా వేటాడావా అంటే నేను వానర జాతి ఆహారానికి కూడా పనికిరాను కదా నేను. కాబట్టి నా శరీర భాగాలు దేనికి పనికిరావు కదా. అలాంటప్పుడు నీవు నన్ను వేటాడడంలో కూడా అర్థం లేదు కదా అని అంటావేమో. నిన్ను వేటాడి నీ యొక్క మృగమాంసాన్ని తీసుకుని చెయ్యాలని ఈ ఉద్దేశంతో నేను చేయలేదు, దుష్ట సంహారం చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో చేశాను అని చెప్పి రామచంద్రమూర్తి ఆ వాలికి అనేక విధాలుగా చెప్పాడు. ఈ వాలి ఈ విధంగా పడిపోయినాడనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత కిష్కిందా నగరం నుంచి అంతఃపుర కాంతలు అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. ఆ వాలి యొక్క ఆ పరివారం అంతా కూడా అక్కడికి వచ్చేసింది. వాలి పడిపోయి ఉన్నాడు. ఇక్కడ తార వచ్చి ఘోరంగా విలపిస్తూ ఉన్నది.
తార కూడా విలపిస్తూ, రామా నా వాలిని ఎందుకు చంపేశావు ఏమిటి అని చెప్పి ఆమె తారా విలాపం చాలా బాధపడుతుంది అనమాట. చాలా విధాలైనటువంటి ప్రశ్నల వర్షం కురిపిస్తూ రామచంద్రమూర్తి ఎదుట ఆమె ఆ వాలి యొక్క వక్షస్థలం మీద పండుకొని ఏడుస్తుంది. వాలి వక్షస్థలంలో రామబాణం గుర్చుకొని ఉన్నదన్నమాట. ఎన్నో విధాలైనటువంటి సమాధానాలు చెప్పిన రామచంద్రమూర్తికి ఈనాటికి కూడా చెట్టు చాటున ఉండి వాలిని సంహరించాడనేటువంటి మత్స మాయలేదు. నువ్వు ఎన్ని సమర్థించి చెప్పినా, రాముడు చెప్పిన దానికి వాలి సంతోషపడ్డాడు కానీ ఈ మానవులు సంతోషపడడం లేదు. రాముడు చేసిన తప్పే కదా అంటాడు. అక్కడ అసలు దైవ రహస్యం ఏమిటి అని అంటే, రామచంద్రమూర్తి వీళ్ళకి చెప్పిన సమాధానం ఒకటి, దైవ సంబంధమైనటువంటి రహస్యం ఒకటి. ఏమిటి అంటే, శ్రీమన్నారాయణమూర్తి పరిపాలన మనం హరివంశంలో మొట్టమొదట్లో ప్రారంభంలో చెప్పుకున్నాం సృష్టి కార్యాన్ని గురించి. ఆ సృష్టి కార్యంలో బ్రహ్మచేత సృష్టి చేయించిందంతా విష్ణువే. ఆ విష్ణు వీళ్ళకు కొన్ని అధికారాలు ఇచ్చాడని, ఆ అధికారాల ప్రకారంగా ప్రజా పరిపాలన సాగుతూ ఉందని అంతా చెప్పాం మనం. దాంట్లో శాపానుగ్రహ శక్తి కూడా దేవతలకు అందరికి కూడా ఇచ్చున్నారన్నమాట. ఆ శాపానుగ్రహ శక్తిలో దేవేంద్రుడు ఒక కాంచనమాల ఈ వాలికి ఇచ్చున్నాడు. ఆ ఇచ్చినప్పుడు ఏం వరం ఇచ్చాడు అంటే, ఈ కాంచనమాలను ధరించి యుద్ధం చేస్తే నీకు అపజయం రాదు అని చెప్పున్నాడు. నీకు విజయం రావాల్సిందే కానీ అపజయం రాదని వరం ఇచ్చున్నాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు దేవతలకు ఇచ్చినటువంటి అధికారాలను, వాళ్ళకి ఇచ్చినటువంటి పదవులను కాపాడాల్సిన బాధ్యత కూడా శ్రీ మహావిష్ణువుకు ఉంది. ఇప్పుడు రామచంద్రమూర్తి ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తే వాలి ఏం చేయలేడు. ఆయన్ను రాముడిని ఏం చేయగలడు? ఒక్క చెట్టు ఆ సాల వృక్షాన్ని ఛేదించగలిసినటువంటి వాలిని 7 సాల వృక్షాలు ఒకేసారి ఛేదించినటువంటి రామచంద్రమూర్తిని వాలి ఏం చేయగలడు? ఏం చేయలేడు. కానీ రామచంద్రమూర్తి తాను అపనింద పడినా సరే దేవతలు ఇచ్చినటువంటి యొక్క వరాన్ని, వాళ్ళ మాటను కాపాడాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ యొక్క మాటను కాపాడాల్సిన బాధ్యత విష్ణువుకు ఉంది. ఇప్పుడు దేవేంద్రుడి మాట నిలబడాలి, ఆయన ఇచ్చిన వరం సార్థకం అవ్వాలి. సార్థకం అవ్వాలంటే రామచంద్రమూర్తి వాలి ఎదురుగా వచ్చి నిలబడితే ఎదుటివాడి యొక్క శక్తిలో సగభాగం వాలికి రావాలి కదా. అప్పుడు రామచంద్రమూర్తి కూడా క్షీణించిపోయి వాలికే బలం రావాలి కదా. బలం రాదు రాముడు నిలబడితే. కానీ ఇచ్చినటువంటి మాట, ఆ యొక్క హార ప్రభావాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ హార ప్రభావాన్ని ఇచ్చింది దేవేంద్రుడు, దాన్ని కాపాడాల్సింది రాముడు. ఇప్పుడు రాముడు చెట్టు చాటు నుంచి వాలిని కొడితే అందరూ ఏమంటారంటే, వాలి ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేక చెట్టు చాటు నుంచి కొట్టాడు అంటారు. చెయ్యగలిసిన, వారిని చంపగలిసిన ఆ హారం యొక్క ప్రభావాన్ని కాపాడేందుకు, ఆ కాపాడాల్సిన బాధ్యత కాబట్టి ఆయన చాటు నుంచి కొట్టాడు. ఇక దీంట్లో అంతరార్థం ఏంటంటే, ఎన్నో దైవ రహస్యాలైనటువంటి విషయాలు మనకు అంతుపట్టనే ఉంటాయన్నమాట. రామచంద్రమూర్తిని ఈనాటికి కూడా అందరూ చెట్టు చాటు నుండి కొట్టాడు అంటున్నాడు. అవసరం లే, ఆయనకి నేరుగా వచ్చి వాలిని కొట్టచ్చు. వాలి ఎదురుగా కానీ వస్తే రాముడు, వాలి అసలు యుద్ధం చేయడు. వాలి యుద్ధం చేయకపోగా రాముడితో నమస్కారం చేసి, ఆ మాట కూడా వాలి అన్నాడు, నువ్వు నాతో స్నేహితం చేసి ఉంటే రావణాసురుణ్ణి నేను బంధించబడలేదు, చెప్పి పంపిస్తే సీతను తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టిపోడా రావణాసురుడు అని చెప్పి కూడా అన్నాడు. కానీ ఆ వాలితో స్నేహితం చేసిన, వాలి ఎదురుగా రాముడు వచ్చిన దుష్ట సంహారం జరగదు. వాలి ఏం చేస్తాడంటే ఆయనకి నమస్కారం చేసి
దాసుడవుతాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచితే అభయం సర్వభూతేభ్య తదా మేతద్ వ్రతం మమ అని చెప్పున్నాడు ఆయన. ఎవరైనా నన్ను శరణు వేడితే అభయం ఇస్తానని చెప్పున్నాడు. వాలి తప్పకుండా అభయం శరణు వేడతాడే కానీ యుద్ధం చేయడం అనమాట. అంటే ఇక్ష్వాకు వంశపు రాజులతో యుద్ధం ఆయనకి ఏముంది? అటువంటిప్పుడు సుగ్రీవుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టలేడు కదా. సుగ్రీవుడికి ఇచ్చిన మాట నిలబెట్టడం సంగతి అట్టుండిచ్చి ఈ దుష్ట కార్యాలు చేసేటువంటి వారిని సంహరించకపోతే ఇప్పుడు అనేకమైన శాపాలు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఆ మతంగ మనిషి ఆశ్రమం లేకొస్తే నేను మరణిస్తావని ఆ మతంగ మనిషి శాపం ఇచ్చాడంటే ఎంత పొగురు పోపర్లు చేసి ఉంటాడు ఈ యొక్క వాలి. ఇటువంటి వాళ్ళని సంహరిస్తే గాని, ఈ సుగ్రీవుడి పోటీ శాంత స్వరూపులను పెడితే గాని దేశ సంక్షేమం సుభిక్షంగా ఉండదనే ఉద్దేశంతో వీళ్ళు వరగర్వంతో, తపోగర్వంతో, తర్వాత హార గర్వంతో, ఆ దేవేంద్రుడిచ్చిన హార గర్వంతో చేసేటువంటి పనులన్నిటికీ కూడా శిక్షించి దుష్ట శిక్షణ చేయాలి. చేసిన పనులు ఘోరాతి ఘోరమైనటువంటి పనులు. తన యొక్క తమ్ముని భార్యతో గెలవడం. మళ్ళీ ఇప్పుడు వాలి మరణించిన తర్వాత సుగ్రీవుడు అన్న భార్యతో కలిసి ఉంటాడు. అది తప్పు లేదు మృగజాతిలో. ఏమంటే వాలి లేడు కాబట్టి. ఇక్కడ సుగ్రీవుడు ఉన్నా కూడా సుగ్రీవుడి భార్యతో కలియడం తప్పు కాబట్టి, అది చెప్పినా వినడు కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని ఎన్నో విధాలు ఆలోచించి రామచంద్రమూర్తి తీసుకుని సంహరించాడు. ఆ విషయాలన్నీ కూడా తారకు చెప్పాడు, వాలికి చెప్పాడు. ఇప్పుడు మనం వాటిని చర్చించాల్సిన అవసరం లేదు. రామచంద్రమూర్తే వీళ్ళిద్దరికీ చెప్పాడు. వాళ్ళు సమ్మతించి ఆఖరకు రామచంద్రమూర్తికి నమస్కారం చేసి, అంగదుడు అందరూ అక్కడ ఉండగా ఆ వాలి రామచంద్రమూర్తితో చెప్పాట, రామ, ఇక నేను నీ చేతిలో మరణించాను కాబట్టి మోక్షానికి వెళ్తున్నాను. అయితే నా అంగదుణ్ణి, మా సుగ్రీవుణ్ణి నువ్వు సొంత తమ్ముడిగా చూడు, మా అంగదుణ్ణి సొంత బిడ్డగా చూస్తూ నీవు వీళ్ళని కాపాడవలసింది అని చెప్పాడు. చెప్పి సుగ్రీవుణ్ణి దగ్గరికి రమ్మన్నాడు. సుగ్రీవుడు భయపడిపోతున్నాడు. అప్పుడు సుగ్రీవుణ్ణి దగ్గరికి రమ్మని, నాయన సుగ్రీవా, ఈ హారం నా మెడలో ఉన్నంత వరకు నేను ప్రాణాలు పోబోతున్నా, ఇంక ప్రాణాలు వదిలేస్తాను. నా ప్రాణం పోయిందంటే ఈ హారం నా శరీరం మీద ఉంటే ఇంక పనిచేయదు, దాని ప్రభావం ఉండదు. కాబట్టి నా ప్రాణం ఉండగానే ఈ హారాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి తన మెడలో ఉన్నటువంటి కాంచనమాలను తీసి సుగ్రీవుడి మెడలో అలంకరించాడు వాలి. అంగదుడి మెడలో అలంకరించలేదు. ఇదొక్కరో గమనించాల్సిన విషయం. అదే వాలి తన కొడుకైనటువంటి అంగదుడికి ఇవ్వచ్చుగా మాలను, కానీ తమ్ముడికి ఇచ్చాడే కానీ కొడుక్కి ఇవ్వలేదు. ఇక్కడ ఎందుకు అంత ప్రభావమైనటువంటి మాలను సుగ్రీవుడికే ఇచ్చాడంటే ఖచ్చితంగా సుగ్రీవుడి గుణం మంచిదని వాలికి తెలుసు. ఆ పగతో కోపంతో సుగ్రీవుడు ఎప్పుడూ కూడా అంగదుడికి హాని చేయడు. అదే అంగదుడికి కాని ఇచ్చాడనుకో, అంగదుడు ఏ రోజైనా సరే కోపంతో మా చిన్నాయని పని చేశాడు కదా అని చెప్పి ఆ సుగ్రీవుడి మీదకి యుద్ధానికి పోతే సుగ్రీవుడిలో ఉండే సగం శక్తి అంగదుడికి వస్తే సుగ్రీవుడిని సంహరిస్తాడు అంగదుడు. కానీ సుగ్రీవుడు ఖచ్చితంగా అంగదుడు ఏం చేయడు. చూడండి ఎంత నమ్మకం చూడండి వాళ్ళకి. ఏమంటే వాలి దుర్మార్గుడే కానీ అభిమానం ఉండే వ్యక్తి అన్నమాట. ఆ రక్త సంబంధం అటువంటిది. కాబట్టి సుగ్రీవుడు మంచివాడనేటువంటి విషయం వాలికి తెలుసయ్యా. ఇవన్నీ చాలా రహస్యాలు ఉన్నాయన్నమాట, చెప్పుకుంటూ పోతే చాలా పడుతుంది. కాబట్టి ఆ సుగ్రీవుడికి ఇచ్చాట. సుగ్రీవుడికి ఇచ్చిన తర్వాత అంగదుణ్ణి నాయన యువరాజ్య పట్టాభిషేకం చేసి నువ్వు రాజు అయ్యి కిష్కిందా నగరాన్ని పరిపాలించు అని చెప్పాడు. తరువాత నీలుడు వచ్చి, అంటే ఆ బాణాన్ని రామబాణాన్ని పెరిగేంత వరకు ప్రాణం పోదు. అప్పుడు ఆ నీలుడు వచ్చి అందరి అనుమతి తీసుకొని ఆ బాణాన్ని వాలి ఆ వక్షస్థలంలో ఉండేటువంటి బాణాన్ని పెరిగిన తర్వాత అప్పుడు వాలి రామ దర్శనం చేసుకుంటూ తారను చూసి, తారను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అన్ని విధాల తారను బాగా చూడాయన అని చెప్పి సుగ్రీవుడికి ఒప్పచెప్పి, అంగదుణ్ణి సుగ్రీవుడికి ఒప్పచెప్పి, రామచంద్రమూర్తితో వీళ్ళందరినీ బాగా చూడమని చెప్పి ఆయన రామ దర్శనం చేసుకుంటూ ప్రాణాలు వదిలాడు.
ఎప్పుడైతే వాలి ప్రాణాలు వదిలాడో సుగ్రీవుడు అన్న మీద ఉండేటువంటి మమకారంతో పెద్దగా దుఃఖిస్తూ, రామచంద్ర, మా అన్నను పోగొట్టుకొని నేను జీవించలేను, నేను కూడా మా అన్నతో పాటే మరణిస్తాను, ఈ రాజ్య పరిపాలన అంతా మీరే చేసుకోండి, నీ యొక్క సీతాదేవిని మా పరివారం, మా ఆంజనేయ స్వామి వాళ్ళు పోయి వెతుక్కోచి నీ పనికి చేసి పెడతారు, నేను ఇంకా తట్టుకోలేనని చెప్పి ఆ సుగ్రీవుడు వాలి మీ దగ్గరికి వెళ్ళి పెద్దగా ఏడుస్తుంటే అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి ఓదార్చి కన్నీళ్లు తుడిచి ఎన్నో విధాలుగా సుగ్రీవుణ్ణి శాంతపరచి, నాయన ఇలా దుఃఖించకూడదు, నీవు అన్నగారికి దహన సంస్కారాలు చేయాలి, అన్నగారికి దహన సంస్కారాలు అంగదుడి చేత చేయించి నువ్వు దగ్గరుండి రాజువు కాబట్టి అన్నీ చేయాల్సిన పరిస్థితి ఉన్నది, ఈ సమయంలో దుఃఖించడం తగదని చెప్తే ఆ సుగ్రీవుడు అన్నను వదిలిపెట్టలేక, అప్పుడు దాకా అన్నను చంపమని చెప్పింది ఆయనే, కానీ ప్రాణం పోయేటువంటికి తట్టుకోలేక ఆ సుగ్రీవుడు రకరకాలైనటువంటి ఆలోచనలతో బాధపడుతుంటే అప్పుడు రామచంద్రమూర్తి అనేక విధాలుగా వాళ్ళను శాంతపరిచి, ఇప్పుడు దుఃఖించడం సమయం కాదని చెప్పి దహన సంస్కారాలు జరగాలని చెప్పి ఆ యొక్క వాలికి దహన సంస్కారాలు చేయించాడు. దహన సంస్కారాలన్నీ కూడా చేసిన తర్వాత అక్కడుండే వానరులు, తర్వాత అంగదుడు, సుగ్రీవుడి వీళ్ళందరూ కూడా వాలికి జలతర్పణాలు ఇచ్చారు. జలతర్పణాలు ఇచ్చిన తర్వాత ఈ రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి దగ్గరకు తీసుకొని, నాయన ఇక నువ్వు కిష్కిందా నగరానికి రాజువు, ఆ సామ్రాజ్య పట్టాభిషేకం నీకు జరగాలి అని చెప్తే సుగ్రీవుడు, రామ నీవే వచ్చి కిష్కిందకు నాకు పట్టాభిషేకం చెయ్యంటే అప్పుడు రామచంద్రమూర్తి, నాయన నేను వనవాసం చేస్తున్నాను, గ్రామాల్లోకి నగరాల్లోకి రాను నేను, కాబట్టి మీలో ఉండే పెద్దవాళ్ల చేతనే ఈ యొక్క పట్టాభిషేకం జరిపించని చెప్పిన తర్వాత ఆ సుగ్రీవుడు పట్టాభిషేకం జరిగేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. రామచంద్రమూర్తి ఆ సుగ్రీవునికి ఎలా పట్టాభిషేకం చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి ఆలోచన సుగ్రీవుడికి చెప్తూ ఉన్నాడు. కొరవ విషయాన్ని రేపు తెలుసుకుందాం.